ఇంట్లో వాళ్ళు ఊతప్పం కావాలి అని అడిగితే పప్పు నానబెట్టలేదు, పిండి లేదు అని సాకులు చెప్తే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్‌గా ఊతప్పం చేయడం చూపించేస్తున్నాను. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కరాచీనొక వేసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, అది వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకుంటూ వేయించుకుని తర్వాత బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా వేరే బౌల్లోకి అరకప్పు పెరుగు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకుని పెరుగులో మనకు ముక్కల్లా లేకుండా బాగా ఈ విధంగా విస్క్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వని పూర్తిగా చల్లార్చుకుని అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపిన తర్వాత అరకప్పు వాటర్ వేసుకుని మన రవ్వలో కూడా బాగా కలుపుకోవాలి. అయితే వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తానికైతే మనం ఊతప్పం చేసుకోవడానికి మిక్స్ చేసేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది. సో మనకి ఇంకా వాటర్ పడతాయి కాబట్టి మళ్ళీ ఇంకొక అరకప్పు వాటర్ వేసి మిక్స్ చేసేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని 2 గరిటెలు పిండి వేసి ఊతప్పంలా చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అంచుల వెంట ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే ఇన్స్టెంట్గా ఊతప్పం రెడీ. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.